అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రావాలని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ప్రసంగం రోజున మొక్కుబడిగా రావడం, పేపర్లు చించేయడం, సభ నుంచి వెళ్లిపోవడం ఇదే వైసీపీ శాసనసభ్యుల తీరుగా మారిందని ఎద్దేవా చేశారు. వేలాది మంది ఆశలతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేయాల్సిన పని ఇదేనా అని వైసీపీ ఎమ్మెల్యేలను జగన్ ని ప్రశ్నించారు. 19 నెలలుగా చట్టసభ సభ్యులుగా మీ ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తించాలని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ అంశాన్ని చర్చించడానికైనా, ఏ విషయం పైన మాట్లాడడానికైనా, మీరు అడిగే ఎలాంటి ప్రశ్నలకు అయినా సమాధానాలు ఇవ్వడానికి, సత్యాలు ప్రజలకు చాటడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా. కనీస మర్యాద పాటించరు, శాసనసభ వ్యవస్థను గౌరవించరు, సభకే రారు, సంతకాలేమో పెట్టిపోతారు. ఏంటి ఈ వింత వైఖరి, ద్వంద్వ వైఖరి? ఇప్పటికైనా మీ ఆలోచనల్లో మార్పు రావాలి. ప్రజల గురించి, మీరు ఎన్నుకున్న మీ నియోజకవర్గాల సమస్యల గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి జరిగే చర్చల్లో పాలు పంచుకోవడంతో పాటు చట్టాల్లో తెస్తున్న మార్పులపైన కానీ, లేదా కొత్తగా తీసుకొస్తున్న చట్టాలపైన కానీ మీ సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఇప్పటికైనా సిద్ధపడాలని జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.